విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. మొక్కలు నాటడం ద్వారా మనము ఎలాంటి పరిహారాలు పొందొచ్చు? భూమి మీద చెట్లు, మొక్కలు ఉన్నందువల్లనే మనము బ్రతకగలుగుతున్నాం. అసలు వీటి వల్ల వచ్చే ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మొక్కలు నాటడానికి, పెంచడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు. మరి పద్మ పురాణంలో ఎటువంటి మొక్కలు నాటడం వలన జాతకరీత్యా ఎటువంటి ఫలితాలు పొందుతారు అనేది చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. ఎవరైనా సరే ధనపరంగా చిక్కుల సమస్యలతో ఉన్నవాళ్ళు మీ గృహ ఆవరణలో దానిమ్మ మొక్క నాటండి. మొక్క చిగురించి దాని సైజు పెరిగే కొద్దీ మీ జీవితంలో ఆర్థిక అభివృద్ధి మెల్లిగా తెలుస్తుంది. మంచి జీవిత భాగస్వామిని మీ జీవితంలోకి రావాలి అంటే, కుటుంబ జీవితం సంతోషంగా ఉండాలి అంటే దానిమ్మ మొక్క మంచి ప్రయోజనాలను ఇస్తుంది. అలాగే మంచి బుద్ధిమంతులైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి సంతానం కావాలి అనుకుంటే నేరేడు మొక్కని నాటాలి. వ్యాపారం అభివృద్ధి చెందాలి అనుకుంటున్న వాళ్ళు మోదుగ మొక్కని నాటాలి. ఎప్పుడైతే అది చిగురిస్తుందో మెల్లిగా మీ అభివృద్ధి అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే గృహంలో ఆడపిల్లలకి ఏదైనా సమస్యలు ఉంటే గృహ ఆవరణలో వేప చెట్టు నాటండి. క్రమంగా ఇంట్లో ఉండేటువంటి ఆడపిల్లల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మరి భార్యాభర్తల మధ్య తరచూ వచ్చి చిన్న చిన్న సమస్యలు వస్తూ అన్యోన్యత లోపిస్తూ ఉంటే ద్రాక్షపాదును గృహ ఆవరణలో పెంచండి. దీనివల్ల దంపతుల అన్యోన్యత పెరుగుతుంది. మీ వ్యాపార సంస్థలో కానీ గృహంలో కానీ పనివారు ఇబ్బంది పెడుతూ ఉంటే, తరచూ సెలవులు పెడుతూ ఉంటే మీరేం చేయాలి? ఊరికి చివరిగా ఒక చింత చెట్టును నాటిరండి. ఈ చెట్టు పెరిగే కొద్దీ పనివారి నుండి వచ్చేటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే జీవిత భాగస్వామి మీకు ఎల్లప్పుడూ అనుకూలంగా ఉండాలి అనుకుంటే కొబ్బరి మొక్కను నాటండి. దాన్ని పోషించడం ద్వారా ఏంటంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకే మాట మీద నిలబడతారు. అలాగే స్త్రీలకు అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు లభించాలి అంటే సంపంగ మొక్కని నాటండి. దీనివల్ల ఏంటంటే లక్ష్మి కటాక్షం లభిస్తుంది. మానసికంగా కూడా చాలా సంతోషంగా ఉంటారు. మొండి బాకీలు ఉండి త్వరగా వసూలు కావట్లేదు అంటే చందనం మొక్కను నాటండి. దీని ద్వారా ఏంటి అంటే మొండి బాకీలన్నీ కూడా వసూలు అవుతాయి. అలాగే జాతకరీత్యా ఏర్పడే ప్రతి సమస్యకు ఒక పరిహారం ఉంటుంది. ప్రతి సమస్యకు వేలకు వేలు డబ్బు ఖర్చు పెట్టి పరిహారాలు చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పరిహారాలు కూడా అత్యంతమైనటువంటి పెద్ద పెద్ద ప్రయోజనాన్ని ఇస్తుంటాయి. మరి జాతకంలో దోషాలను తొలగిస్తాయి. కొన్ని దోషాలైతే ఆహార నియమాల్ని పాటించడం ద్వారా కూడా తొలగిపోతాయి. దీన్ని మెడికల్ ఆస్ట్రాలజీలో చూస్తుంటాం మనం. అయితే కొన్ని దోషాలు ఏంటంటే క్రమశిక్షణ నియమాలు పాటించడం ద్వారా తొలగిపోతాయి. అత్యంత బలమైనటువంటి అవయోగాలు కానీ, పూర్వజన్మ శాపాలు వంటి బలీయమైన దోషాలు ఉన్నప్పుడు మాత్రమే మనం ధనాన్ని ఖర్చు పెట్టి పరిహారాలు చేసుకోవాలి. అందులో మిగతా అన్నిటికి కూడా చిన్న చిన్న సమస్యలన్నీ కూడా కేవలం ఈ మొక్కలు నాటడం ఇలాంటి పరిహారాల ద్వారానే అవి సమస్య పోతాయి. ప్రతి సమస్యకు అధిక ధనాన్ని వెచ్చించాల్సిన అవసరం ఉండదు. మరి మీరందరూ కూడా మీ జాతకరీత్యా అవసరమైనటువంటి మొక్కల్ని, అలాగే అవసరమైన ప్రయోజనానికి సంబంధించినటువంటి మొక్కల్ని తెలుసుకుని నాటడం ద్వారా చక్కటి ఉపశమనం లభిస్తుంది. అలాగే పితృదేవతల ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది. మొక్కలు నాటడం ద్వారా పితృదేవతలకి కూడా శాంతి కలుగుతుంది. నమస్తే.